నమస్తే, వెల్కమ్ టు వీటీవీ. 2012లో జరిగిన సౌజన్య కేసు కర్ణాటకలో సంచలనం సృష్టించింది. 17 ఏళ్ల మైనర్ బాలిక సౌజన్య దారుణ హత్యకు గురైంది. ఈ కేసులో పోలీసుల నిర్లక్ష్యం, ఆధారాల తారుమారు, అలాగే న్యాయ వ్యవస్థలో జరిగిన లోపాలు ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేశాయి. ఈ వీడియోలో సౌజన్య కేసు యొక్క చీకటి కోణాలను, పోలీసుల విచారణలో జరిగిన పొరపాట్లను, అలాగే న్యాయం కోసం ఆమె కుటుంబం చేసిన అలుపెరగని పోరాటాన్ని వివరంగా చూద్దాం. సౌజన్య అక్టోబర్ 9, 2012న కాలేజీకి వెళ్లి తిరిగి రాలేదు. ఆమె తల్లిదండ్రులు ఆందోళన చెంది పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లగా పోలీసులు కేసు నమోదు చేయడానికి నిరాకరించారు. 24 గంటలు గడిస్తేనే మిస్సింగ్ కేసు తీసుకుంటామని చెప్పడం, అది కూడా మైనర్ బాలిక విషయంలో పోలీసుల నిర్లక్ష్యానికి నిదర్శనం. ఇక మరుసటి రోజు సౌజన్య మృతదేహం నేత్రావతి నది సమీపంలో దొరికింది. ఆమె శరీరంపై దారుణమైన గాయాలు, అత్యాచార ఆనవాళ్లు ఉన్నాయి. అత్యంత దారుణమైన విషయం ఏమిటంటే ఆమె ప్రైవేట్ భాగాలలో మట్టిని నింపారు. ఇదే DNA ఆధారాలు దొరకకుండా చేయటానికి చేసిన ప్రయత్నంగా భావించారు. పోలీసులు సంతోష్ రావు అనే వ్యక్తిని అరెస్టు చేశారు. అతను నేరం ఒప్పుకున్నాడని ప్రకటించారు. అయితే సౌజన్య తల్లిదండ్రులు ఈ వాదనను ఖండించారు. సంతోష్ రావు మానసిక అస్థిరతతో బాధపడుతున్నాడని, అతన్ని బెదిరించి నేరం ఒప్పుకునేలా చేశారని ఆరోపించారు. అంతేకాదు సౌజన్య లోదుస్తులు సంతోష్ రావు వద్ద దొరికాయని పోలీసులు చెప్పగా, ఆ లోదుస్తులు పోలీసులు తమ వద్ద నుంచి తీసుకువెళ్లినవేనని సౌజన్య తల్లి స్పష్టంగా చెప్తున్నారు. ఈ కేసులో కీలకమైన ఫోరెన్సిక్ ఆధారాలను పోలీసులు సరిగ్గా సేకరించలేదని, సెమెన్ నమూనాలను ఆలస్యంగా పరీక్షకు పంపడం వల్ల అవి పనికి రాకుండా పోయాయని కోర్టు కూడా గుర్తించింది. ఈ కేసులో అసలు హంతకులు ఎవరు? పోలీసులు ఎందుకు నిజమైన నేరస్తులను కాపాడటానికి ప్రయత్నించారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇప్పటికీ అంతుచిక్కని రహస్యంగానే మిగిలిపోయాయి. అయితే ఇటీవల ధర్మస్థల కేసులో పనిచేసిన ఒక శానిటేషన్ వర్కర్ చేసిన సంచలన ప్రకటన ఈ కేసులో కొత్త మలుపు తిప్పింది. 1995 నుంచి 2014 మధ్యలో వందల కొద్ది శవాలను పూడ్చిపెట్టానని, అందులో చిన్న పిల్లలు కూడా ఉన్నారని అతను పోలీసుల ముందు లొంగిపోయాడు. ఈ ప్రకటన సౌజన్య కేసులో న్యాయం జరిగే అవకాశం ఉందని ఆశలు రేకెత్తించింది. సౌజన్యకు న్యాయం జరుగుతుందా? అసలు నిజం బయటపడుతుందా? వేచి చూడాలి. మరిన్ని ఆసక్తికరమైన పొలిటికల్ ఇష్యూస్ కోసం వీటీవీ పొలిటికల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.